బ్రేడింగ్ ఇట్ అప్. ఓకే. సో అటువంటి ప్రికాషన్స్ ఇంకా బెటర్. సో అట్ ద సేమ్ టైం బయట మార్కెట్లో ఆయిల్స్ అమ్ముతున్నారు. ఈ ఆయిల్ ట్రెండ్ కూడా చాలా విగరస్గా మనకు కనిపిస్తుంది. ఆయిల్స్ వేసుకుంటే హెయిర్ బాగా పెరుగుతుంది, లేకపోతే బాల్డ్నెస్ రాదు అని చెప్పి. ఎట్ ద సేమ్ టైం దర్స్ అనదర్ ట్రెండ్ విచ్ సేస్ హెయిర్ ఆయిల్ అంత పాపులర్ అయితే మంచి వాళ్ళు కూడా వాడేవాళ్ళు కదా, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఎందుకు వెళ్తారు? కరెక్టే కదా. దిస్ ఆర్ వెరీ కాంట్రడిక్టరీ, బట్ పీపుల్ డూ సపోర్ట్ దీస్ ఆయిల్స్. సో మీరేం చెప్తారు? ఇప్పుడు మనలోనే ఎంతమంది, మన ఫ్యామిలీస్లోనే చాలా మంది ఒక ప్రీవియస్ జనరేషన్స్ చూస్తే 99.9% ఆయిలింగ్ చేసుకునే వాళ్ళు. మనం కూడా చిన్నప్పుడు ఫుల్గా ఆయిల్, మేము కూడా ఆయిల్ పెట్టుకొని 2 జడలు వేసుకొని పోయిన వాళ్ళమే. సో దాని ముందు జనరేషన్ చూస్తే అందరూ ఆయిల్స్ పెట్టుకున్నారు. బట్ ఎంతమందికి అంత థిక్ హెయిర్ ఉంది? అండ్ చాలా మంది ఇంట్లోనే ఈ ఆయిల్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడం జరిగింది. బట్ ఎంతమందికి థిక్ లస్ట్రస్ హెయిర్ ఉంది? కరెక్ట్. సో ఒకటి, ఆయిల్స్ అనేది టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ క్యాన్ ప్రమోట్ ద గ్రోత్ ఓన్లీ ఇంగ్రీడియంట్స్ బట్టి, మీరు ఎంత రెగ్యులర్గా పెట్టుకుంటున్నా దాన్ని బట్టి. బట్ మీ జెనెటిక్స్ అండ్ హార్మోన్స్ని మించి ఏ ఆయిల్ పనిచేయలేదు. ఇఫ్ యు ఆర్ జెనెటికలీ ఇంక్లైన్డ్ టువర్డ్స్ హ్యావింగ్ మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ ఆర్ ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్, జెనెటిక్స్ అండ్ హార్మోన్స్ ఆర్ ప్లేయింగ్ మిస్చీఫ్ ఇన్ ద బాడీ అంటే ఏ ఆయిల్, ఏ ట్రీట్మెంట్, ఏది ఎండ్ ఆఫ్ ద డే పనికిరాదు. మేము చేసే ట్రీట్మెంట్స్ కూడాను విచ్ ఆర్ మచ్ మోర్ పవర్ఫుల్ ట్రీట్మెంట్స్. ఇప్పుడు ఈ ఆయిల్స్ మీరు పైన పెట్టండి, మేము చేసేది పిఆర్పీస్, జిఎఫ్సీస్, మినాక్సిడిల్స్, ఫినిస్టైడ్, ఇవన్నీ సిస్టంలోకి వెళ్తున్నాయి. దే ఆర్ యాక్టివ్లీ కంట్రోలింగ్ ద హోల్. దే ఇట్స్ లైక్ అ వార్ బిట్వీన్ దీస్ టూ. అంత చేసి వీఆర్ ఏబుల్ టు కంట్రోల్ ఇట్ టు అ గ్రేట్ ఎక్స్టెంట్. నో డర్మటాలజిస్ట్ విల్ సే ఎస్ మీరు మా ట్రీట్మెంట్ తీసుకుంటే 100% బట్టతలని నివారిస్తాము అని ఎవరు చెప్పరు. మేము ఇంత సైంటిఫిక్ డేటా పెట్టుకొని 100% చెప్పలేము. ఎందుకంటే జెనెటిక్స్ని, హార్మోన్స్ని జయించడము ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. వీ కెన్ పుట్ ఇట్ అండర్ కంట్రోల్. అందుకనే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈస్ బికమింగ్ వెరీ పాపులర్ బికాస్ ఇట్ ఈస్ అ పర్మనెంట్ సొల్యూషన్ టు దిస్ ప్రాబ్లమ్. ఏ ఆయిల్, ఏ పిఆర్పి చేయలేనిది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలదు. ఒకవేళ మీకు సివియర్ ఆండ్రోజెనెటిక్ ఎలోపేషియా ఉంటే, బట్టతల వచ్చేసినప్పుడు అసలు విత్తనం లేనిది మొక్కెట్లు వస్తుంది. సో బట్టతల అయిపోయి అక్కడ అసలు ఫాలికలే లేదు అన్నప్పుడు హెయిర్ని ఎట్లా పెంచగలము? పెంచలేము. అందుకే ఇక్కడ ఉండే వెంట్రుకల్ని తీసి ఇక్కడ పెట్టడం వల్ల కొత్త హెయిర్ గ్రోత్ వస్తుంది. మరి అదెందుకు ఊడిపోదు అని మీరు అడగచ్చు. దాంట్లో సైన్స్ ఏంటంటే, మనకి బట్టతల అనేది మీరు ఎవరిని చూసినా ఫుల్గా బట్టతలు ఉన్నా కూడా ఈ కొంచెం హెయిర్ మాత్రం ప్యాచ్ మిగిలి ఉంటుంది. ఎందుకంటే ఈ ప్యాచ్ ఆఫ్ హెయిర్ అబ్బాయిలలో ఇట్ ఈస్ ఇమ్యూన్ టు దిస్ హార్మోనల్ అండ్ జెనెటిక్ అటాక్ ఆఫ్ ద, ఇది హార్మోన్ ఏదైతే అటాక్ చేస్తుందో అది ఓన్లీ ఈ హెయిర్ ఉండే భాగంని అటాక్ చేయగలదు. ఇక్కడ ఉండే భాగాన్ని హెయిర్ సేఫ్. సో ఈ ఫాలికల్స్ ఇక్కడ తెచ్చి పెట్టినప్పుడు వాటికి రిసెప్టర్స్ ఉండదు కాబట్టి హార్మోన్ ఇక్కడ అటాక్ చేయలేదు. సో ఇట్ ఈస్ అ పర్మనెంట్ రిజల్ట్. అప్పుడు మీకు ఏ ఆయిల్ పని లేదు, ఏ పిఆర్పి కూడా పని లేదు. ఒకసారి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయాక ఆఫ్టర్ 1 year సపోర్ట్ అంతా ఇచ్చి హెయిర్ గ్రోత్ అయిపోయాక ఇట్ విల్ గ్రో ఆన్ ఇట్స్ ఓన్ లైక్ ది అదర్ హెయిర్. సో ఆయిల్స్ అనేది మీ హెయిర్ని కండిషన్ చేయడానికి అయితే ఓకే. స్కాల్ప్ న్యాచురల్గా తన ఆయిల్స్ తను ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఇట్ దట్ నోస్ హౌ టు నరిష్ ఇట్ సెల్ఫ్. ఆ ఆయిల్స్ ఎక్కువైపోయినప్పుడు డాండ్రఫ్, సెబోరిక్ డెర్మటైటిస్ ప్రాబ్లమ్స్, వాటిని కంట్రోల్ చేయడానికి మేము మెడికేషన్స్ ఇస్తాము, షాంపూస్ అట్లాంటివి. బట్ ఆయిలింగ్ వల్ల హెయిర్ థిక్గా, లస్ట్రస్గా గ్రో అవుతుంది అనేది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎంటైర్లీ ట్రూ. బట్ ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రూవ్ ద ఓవరాల్ హెల్త్, ఎస్ మీరు కొన్ని ఆయిల్స్, రోజ్మెరీ ప్యూర్ అంటే కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, రోజ్మెరీ ఆయిల్, 5 to 6 drops ఆఫ్ ఎసెన్షియల్ రోజ్మెరీ ఆయిల్, వీటిని వాడితే స్కాల్ప్ హెల్త్ అనేది కొంచెం ఇంప్రూవ్ అయ్యి, రోజ్మెరీ, మినాక్సిడిల్ కొంచెం సిమిలర్ మెకానిజం ఆఫ్ యాక్షన్ కాబట్టి మేబీ లిటిల్ బిట్ ఆఫ్ హెయిర్ స్టిమ్యులేషన్ అవ్వచ్చు. బట్ మీకు జెనెటికలీ ఎంత హెయిర్ ఫాలికల్స్ డిటర్మిన్ అయి ఉంటే అంతే ఉంటాయి. ఇప్పుడు మీకు బాగుంది, హెయిర్ థిక్ క్లస్టర్స్గా ఉంది, కాదు నాకు దీనికంటే ఇంకా హెయిర్ కావాలి అంటే మీరు ఏం చేసినా ఉండే న్యాచురల్ డెన్సిటీ కంటే ఎక్కువ పెంచుకోలేరు. మీకు ఎంత డెన్సిటీ ఉందో అంతే అది. టాపిక్ ట్రాన్స్జెండర్